కార్యాలయం నందు బీసీ సెల్ ఎన్నికల సన్నాహాల సమావేశానికి నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా బీద రవిచంద్ర పాల్గొని సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో వైసీపీ ఎందుకు ఓడించాలి, టీడీపీని ఎందుకు గెలిపించుకోవాలి అనే దానిపై ఈ సమావేశం నిర్వహించినట్టు మీడియా ద్వారా బీద రవిచంద్ర తెలపడం జరిగింది. 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏమి చేశాడని, రేపు చంద్రబాబు నాయుడు గెలిస్తే ఎలా ఉంటుందనేసి దాని మీద చర్చ ఏర్పాటు చేసి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీద రవిచంద్ర, అబ్దుల్ అజీజ్, పిఎల్ రావు, గంజం రాఘవేంద్ర తదితరులు బీసీ సంఘాల పెద్ద ఎత్తున పాల్గొని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం బీద రవిచంద్ర మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించాలా, తెలుగుదేశం పార్టీని ఎందుకు బలహీన వర్గాలు గెలిపించుకోవాలనేటువంటిది ఓ చర్చ జరుగుతూ ఉన్నది. ఈరోజు నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీ సెల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసి జిల్లా పార్టీ అధ్యక్షులు అజీజ్ గారు, డాక్టర్ జగశివ్ ప్రసాద్ గారు, పిఎల్ రావు గారు, పోలిశెట్టి గారు, అనేక మంది బీసీ సంఘాల ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, కుటుంబ సభ్యులు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం మీద చర్చ జరిగింది. మేము ఒక్కటే కోరుతున్నాం, నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో 34% బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తే మా రిజర్వేషన్లు తొలగించి 16,860 మందికి పదవులు కోల్పోయే విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించమని చెప్పి కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం, కార్పొరేషన్లు ఇచ్చాం, బలహీన వర్గాలకి కొత్తగా మేము అధికారం కల్పించామని చెప్తున్న ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా మాకున్నటువంటి పదవులు 16,860 పదవులు కోల్పోయాం. మేము సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీపీ, జెడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు మా పదవులు తొలగించి మీరేంది భిక్షం మాకిచ్చేది? బీసీ సప్లాన్ నిధులు 80,000 కోట్ల నిధులు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు, బీసీ కులాలు, మా కులాల నిధులు మాకు దక్కకుండా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అందుకే వైఎస్ఆర్సీపీని ఓడించాలి. 30 పథకాలు రద్దు చేశారు, బలహీన వర్గాల పథకాలు, ఆదరణ నుంచి అనేక పథకాలు. మేము ఒకటే అడుగుతున్నాం, బటన్ నొక్కాం, నవరత్నాలతో మా బతుకులు బాగుపడ్డాయని చెప్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మా కోసం, మా కులాల కోసం ఏం పథకాలు పెట్టారు మీరు? మా పథకాలన్నీ రద్దు చేశారు. మా కోసం పెట్టిన ఏం పథకాలు ఉన్నాయో చెప్పండి. బలహీన వర్గాలని అణిచివేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బలహీన వర్గాలని పదవులకు దూరం చేస్తున్న వైఎస్. ఈ జిల్లా చూసినా, ఇంకో దగ్గర చూసినా, ఎక్కడ తన అవసరాలు ఉన్నాయో చంద్రబాబు అక్కడ ట్రబుల్ షూటర్ పార్టీ. సో అక్కడ రవిచంద్ర ఉంటాడని అందరూ అర్థం చేసుకోవాలి. రెండోది, మనందరం కలిసి చేయాల్సిన పని చాలా ఉంది. ఇక్కడ నిజంగా మనం బాగా చేయకపోయినా, రవి నువ్వు ఉండి ఇక్కడ ఉండడు, రవి అయినా నువ్వు ఉండి ఇక్కడ నెల్లూరు ఏది ఉందంట. ఇది దయచేసి మనందరము ఈ వైఎస్ఆర్ పార్టీ బీసీలు చేసిన ద్రోహం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉన్నాయి. ఈరోజు ప్రజలందరూ తెలుగుదేశాన్ని కోరుకుంటున్నారు. తెలుగుదేశం బీసీల పార్టీ అనేది ఎవరు చెప్పాల్సిన అవసరం. బీసీలందరూ చేతి వృత్తులు, వాళ్ళు చిరు వ్యాపారస్తులు,
ఈరోజు బీసీలకు చేయాల్సిన ప్రోత్సాహం ఏంటంటే ఆర్థిక ప్రోత్సాహం కావాలి. నైపుణ్యం మనకు ఉంది పుట్టుకతో, మన పూర్వీకుల నుంచి నైపుణ్యం ఉంది ఒక్కొక్క విభాగంలో, కానీ మనకు కావాల్సింది ప్రోత్సాహం. జగన్మోహన్ రెడ్డి వచ్చి మనకు ప్రోత్సాహం లేకుండా చేశాడు. చంద్రబాబు నాయుడు ఆదరణ అనే స్కీమ్ తీసుకువచ్చాడు, పనిముట్లు ఇచ్చారు. ఈరోజు కానీ మళ్ళా బీసీల కోసం ప్రత్యేకంగా వారి వారి వృత్తుల్లో అభివృద్ధి అవ్వడానికి మళ్ళా కొత్త స్కీమ్స్ తెస్తాం. ఆదరణని ఇంకా మోడర్నైజ్ చేస్తాం, ఇంకా వాల్యూని పెంచుతాం. ఎంఎస్ఎంఈ ఏదైతే ఉందో బీసీలకు అందరికీ అందుబాటు అయ్యేటట్టు చేస్తామని కానీ మీ అందరికి తెలియజేస్తున్నాం. ఏది ఏమున్నా మనందరం ఒక ఫ్లవర్ వాస్ లాంటి అనేక రకమైన పూలు ఉంటే దాంట్లో అందరం కలిసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.